రైట్, ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తల్లోని అంశాలను మనం పరిశీలించడం. ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌతమ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి గౌతమ్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గౌతమ్ గారు, మీ నుంచి స్టార్ట్ చేస్తున్న ఢిల్లీ పార్టీల చేతుల్లో మరొక్కసారి తలడిల్లుతున్న తెలంగాణ అంటూ కూడా నిన్న ఏదైతే జయశంకర్ సారు జయంతి సందర్భంగా కేటీఆర్ గారు అభివర్ణించడం జరిగింది. దానికి సంబంధించి యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా జయశంకర్ సార్కి ఘనంగా నివాళులర్పించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరొక్కసారి మళ్ళీ తెలంగాణను ఢిల్లీకి తాకట్టు పెట్టింది కాంగ్రెస్ అనేది ఎట్లా చూస్తారు మీరు? సురేష్ గారు, మీకు మన ప్రేక్షకులకు విశ్లేషకులు విజయ్ కుమార్ అన్నకు గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం పరిస్థితులు గమనిస్తుంటే పరిపాలన తెలంగాణ ప్రజలకు అనుకూలంగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా జరుగుతుందా, లేకపోతే ఢిల్లీ పాలనకు అనుకూలంగా లేదా ఢిల్లీ పెద్దలకు అనుకూలంగా జరుగుతుందా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఈరోజు ఒక సమాధానం దొరికేది ఏంటంటే ఢిల్లీలో ఉన్న పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అనుకూలంగా పరిపాలన జరుగుతుందనేది వాస్తవంగా కనబడతా ఉంది. ఎంతసేపు తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎటువంటి బాధలు పడుతున్నారు అనే విషయాన్ని పక్కన పెట్టేసి రోజుకొక సమస్యతో సతమవుతున్న ఈ తెలంగాణ ప్రజానీకానికి ఊరటనివ్వాల్సిన ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా ఢిల్లీకి ఎన్నిసార్లు పోవాలి, ఢిల్లీలో ఉన్న పెద్దలకు అది ధన రూపంలో డబ్బులు ఎంత చెల్లించాలి అనేది వ్యవహారం నడుస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క పనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పరిస్థితి అయితే కనపడట్లేదు. మీరు చూడండి, ఏ రంగం చూసుకున్నా కూదేలవుతున్న పరిస్థితి. అటు రియల్ ఎస్టేట్ రంగం తీసుకున్నా, లేకపోతే కార్మిక రంగం తీసుకున్నా, ఇటు వ్యవసాయ రంగం తీసుకున్నా, మీరు విద్యుత్ రంగం తీసుకున్నా, ఏదైనా తీసుకోండి, కూదేలవుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల క్రితం ఏ విధమైన సుభిక్ష పరిపాలన కొనసాగిందో దానికి భిన్నంగా ఈరోజు ప్రజలంతా సమస్యలతో అట్టుడుగుతున్న పరిస్థితి. వేటి ప్రాజెక్టులపైన వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరో వాళ్ళు వాటికి తిరిగి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. మీరు చూడండి, ఏదైనా తీసుకోండి, వెంటనే వాళ్ళకు భూమిరామంగా అవుతున్న పరిస్థితి. నిన్నగాక మొన్న క్షుద్ర పూజల విషయం చూడండి, మాట్లాడగానే దొరికిపోయారు. ఈరోజు మొన్న విమర్శ చేసినరా, నిన్న మళ్ళీ మహేష్ కుమార్ గారు లేదే మేమే అట్లా మాట్లాడలేదే, మేము క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి అనలేదే, చేతబడులు చేస్తున్నారని చెప్పేసి అనలేదే. అంటే ఇటువంటి వ్యవహారాలే. అంటే పాలమూరు పనికిరాదని చెప్పేసి వాళ్ళే అంటారు, పాలమూరుని ఆరం చేసి చూపిస్తారు. మేడిగడ్డ పనికిరాదని చెప్పేసి అని అంటారు, ఎల్లంపల్లి దాంట్లో భాగమైన ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఇచ్చే వ్యవహారం వెంటనే చూపిస్తారు. అంటే ఎక్కడికక్కడ ప్రభుత్వము అటు ఢిల్లీకి పోయి తీసుకొస్తున్న మూటలు ఏం లేవు, ఇక్కడ నుంచి మూటలు అక్కడికి పంపించడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి ఉపయోగపడే పని ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఈరోజు ప్రజలంతా కూడా దాన్ని పూర్తిగా గమనిస్తున్న పరిస్థితి. అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు మాట్లాడుతున్నారు. సామాన్య జనం ఈరోజు విద్యుత్ లేక, ఊర్లలో నాట్లేయలేక, లేకపోతే వర్షాలు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు ఉంటే, కొన్ని చోట్ల ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి కొంత వర్షం పడేటప్పటికీ కొంత ఊరట ఉంది. కానీ వర్షం పడని ప్రాంతాలలో ఈరోజు అనేక ఇబ్బందులు పడుతూ పొలాలన్నీ బీడుబరిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యతలో ఉండి వీళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడం ఈరోజు కనబడుతూ ఉంది. విద్యుత్తు ఈరోజు మాకు 2 గంటలు కూడా రాని పరిస్థితి ఉందని చెప్పేసి ఈరోజు రైతులు మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇదే కాంగ్రెస్ పార్టీ మాకేం చెయ్యట్లేదు, ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పేసి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు రైతు బంధు వచ్చేది, రైతు బీమా వచ్చేది, రైతు రుణమాఫ్ అయింది, అదేవిధంగా సమయానికి యూరియా వచ్చేది, సమయానికి అన్ని రకాల సౌకర్యాలు కేసీఆర్ గారు సమకూర్చారని చెప్పేసి ఈరోజు రైతులు మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ రైతులు సామాన్య రైతులు, న్యూట్రల్గా ఉన్న రైతులు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్న రైతులు కూడా ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నది. సరే, ఈరోజు మన ఛానల్లో కూర్చొని మనం ఏదో మన కోసం మాట్లాడుతున్నట్టుగా, ఇప్పుడు ఏ ఛానల్ అయినా సరే, ఒక యూట్యూబ్ కావచ్చు లేదా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కావచ్చు, మారుమూల ప్రాంతానికి వెళ్ళండి, వాళ్ళ ముందు మైక్ పెట్టండి. మైక్ పెడితే వాళ్ళ వాస్తవ విషయాలు మాట్లాడతాయి. వాస్తవ విషయాలు వాళ్ళు ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పేరుతోని మీరు వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడుతుంది, లేకపోతే కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు, లేకపోతే హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు అనేది పక్కన పెట్టేసేయండి. సామాన్య జనం ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం గురించి? ఈ సామాన్య జనము ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారా, లేకపోతే పాలాభిషేకం పూలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారా, రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మీకే తెలిసిపోతుంది. వాస్తవ పరిస్థితి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఛానళ్లలో పేపర్లలో మాట్లాడుతున్నంత తేలిక లేదు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వైపుకి నెట్టబడ్డది. ఇప్పటికే సామాన్య జనం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రకాల ఇబ్బందులు ఈరోజు ఫేస్ చేస్తున్నారు ప్రజలు. అదేవిధంగా మనకు
విద్యా వ్యవస్థ తీసుకోండి. విద్యా వ్యవస్థలో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి నాకు తెలిసి ఒక్కసారైనా రివ్యూ చేసిన పరిస్థితి లేదు. అసలు ఆ విద్యా వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుందనే పరిస్థితి లేదు. అదేవిధంగా ఆయన దగ్గర ఉన్న హోంమంత్రి విద్యాశాఖ ఎప్పుడు కూడా రివ్యూ చేసిన మీరు అన్నట్టు విద్యా వ్యవస్థ గురించి విద్యాశాఖ గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువ, ఎంత టైం ఇచ్చినా చాలా తక్కువ. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ప్రధానంగా ఇంకొకటి అంశం మీరు ఇందాక ప్రస్తావించారు విద్యుత్ సంబంధించి కూడా ఎక్స్ వేదికగా ట్రాన్స్కోకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. అంటే 10 నిమిషాలకు ఒకసారి 15 నిమిషాలకు ఒకసారి హైదరాబాదే కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా చుట్టుపక్కల కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, కరెంట్ ఇష్టానుసారంగా పోతుంది, ఎప్పుడు వస్తుందో వాళ్ళు అర్థం కాని పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా ఎక్స్ వేదికగా చాలా ఫిర్యాదులు వస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఎట్లా చూస్తారు? అదే సురేష్ గారు, ఈరోజు గతంలో ఏ వేదిక లేక ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అభిప్రాయాలు ఓట్ల రూపంలో వచ్చేటి. కానీ ఈరోజు ఎక్స్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ లేకపోతే ఇట్లా సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ అభిప్రాయాల్ని వెంటనే చెప్పడానికి ఒక వేదిక దొరికింది. కాబట్టి ఎక్స్ వేదికగా ఈరోజు రైతులు చదువుకున్న వాళ్ళందరూ రైతులుగా కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇమీడియట్గా ఇగో ఈ సమస్య ఉంది, విద్యుత్ ఇన్ని గంటలు పోతా ఉంది, మేము ఏ విధంగా వ్యవసాయం చేయాలి, మేము ఏ విధంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఈరోజు పంట కాలువలు లేక పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితి ఉంది, ఇన్ని దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, కళ్ళు మూసుకుందా అని చెప్పేసి ఓపెన్గా మాట్లాడుతున్న పరిస్థితి. రైతులు యంగ్గా ఉన్నవాళ్ళు ఇప్పటికీ కూడా రైతు రుణమాఫీ వాళ్ళ దగ్గరికి మైకి తీసుకుపోతే రైతు రుణమాఫీ జరిగిందంటే జరగలేదు, రైతు భరోసా ఇస్తున్నారంటే ఇవ్వట్లేదు. ఏంది ఇచ్చిందెంత? ఎకరాకు 2 ఎకరాలకు. వాళ్ళు చెప్పిందెంత? ఈరోజు తీసుకుంటే 10,000, రేపు తీసుకుంటే 15,000 అన్నోళ్ళు ఈరోజు ఒక్క 1,000 రూపాయలు పెంచి ఆ 1,000 రూపాయలు 2,000 అవి కూడా ఎకరానికి 2 ఎకరాలకు లేదా 30 గుంటలకు లేదా అద్దెకరానికి. అంటే ఈ రకంగా అంటే ఏ రోజు కానీ కేసీఆర్ గారు అంటున్నప్పుడు ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలు ఒక సమయం చెప్తే టింగ్ 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 అని చెప్పేసి వెంటనే డబ్బులు పడే పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు రైతులంతా కేసీఆర్ గారిని గుర్తు చేసుకున్నారు, కేసీఆర్ గారి సుభిక్ష పాలనని గుర్తు చేసుకుంటున్నారు. అద్భుతమైన పరిపాలన అది కదా, అసలు కడుపులో పెట్టుకొని చూసుకునే స్థితి అది కదా. పరిపాలన అంటే అట్లా ఉండాలి కదా. నిన్నటిదాకా అసలు చేత కాదని చెప్పేసి మాట్లాడిన నోళ్ళన్నీ కూడా మూయించే విధంగా పరిపాలన చేసి చూపించింది కదా. ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు అనేక కష్టాలు ఉన్నాయి. ఈరోజు కరెంటు పోతున్న స్థితిని మొత్తం సిటీలలో కావచ్చు, పల్లెటూరు ప్రాంతంలో కావచ్చు, అన్ని రకాల సమస్యలు కూడా ఈ విద్యుత్తుతో వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్స్ వేదికగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తే ఎవడు వినేటోడు ఉన్నాడు. ప్రభుత్వంలో ఉన్నాడు, అరే ఈ సమస్య ఉందని చెప్పేసి మాట్లాడితే ఎవడైనా రెస్పాండ్ అని మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడట్లేదు. ప్రజలంతా సమస్యల వైలయంలో ఉంటే వీళ్ళంతా జలసాల వైలయంలో ఉన్నారు, వాళ్ళంతా సేఫ్టీగా ఉన్నారు. వాళ్లకు ప్రజల సమస్యలు కాదు, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, వాళ్ళ కంపెనీలు లేదా వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా, వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవడం, లేకపోతే కమిషన్లు ఏ విధంగా సంపాదించాలి, ట్రాన్స్ఫర్ల పేరుతోని లేకపోతే ఇంకో ప్రాజెక్టుల పేరుతో రైట్. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో పాలన ఉందంటే లేదు, అసలు పడకేసింది స్టార్టింగ్ నుంచే అని చెప్పొచ్చు. ప్రధానంగా మొత్తానికి ఢిల్లీ వేదికగా పాలన కొనసాగుతున్నటువంటి అంశం చూడొచ్చు. ప్రధానంగా ఢిల్లీలోనే దాదాపు ఇప్పటివరకు 75 సార్లు గడిపినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడే ఒక 2-3 రోజులు అక్కడ తిష్ట వేస్తాడు. ఇక్కడ పాలన ఎటైనా పోనీ, లేకుంటే అక్కడ ఇష్టానుసారంగా చిట్చాట్ పేర్లతోటి ఇష్టానుసారంగా ప్రతిపక్షం మీద ఏదో ఒక అబండలు వేయడం కావచ్చు, లేకుంటే తిట్టడం కావచ్చు, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి చాలా సెక్టర్లను అవమానించడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రధానంగా పాలన ఉందంటే లేదని క్లియర్ కట్గా గౌతమ్ గారు చెప్తున్నటువంటి అంశం. విజయ్ గారు, ప్రధానంగా ఏదైతే నాడు తెలంగాణకు సంబంధించి శాసించాలి, ఢిల్లీ వేదికను కూడా శాసించి తెచ్చుకోవాలని చెప్పేసి జయశంకర్ సార్ చెప్పినటువంటి మాటల్ని నెమరేసుకున్నటువంటి సందర్భం. అలాగే శాసించి తెలంగాణను తెచ్చుకున్నాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి అక్కడికి వెళ్ళి వంగి దండాలు పెట్టడం కావచ్చు, లేకుంటే బ్రతిమాలడం కావచ్చు, పాలన ఇక్కడ ఎట్లా పోనీ మనకు అవసరం, ప్రజలేమన్నా కానీ లేకుంటే ఏ సెక్టర్ ఏమన్నా కానీ అనేది ఉద్దేశంతో కొనసాగుతుంది అనుకోవాలి పాలన. ఇప్పుడు పాలన ఎట్లయిందంటే ఒక చిన్న ఎలక్షన్స్లో వచ్చిన ప్రజాస్వామ్యంలో వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ తోటి తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతున్నటువంటి అంశం. ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది తెలంగాణ మీద. వీళ్ళు స్వయం పాలన వైపు వీళ్ళు ఉండకూడదు, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దాని మీద ఆధిపత్యం అనేది ఈ స్వయం పాలకులకు ఉండకూడదు అనే ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ అటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మోడీ, అదాని లాంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్లో ఒక పావు కావాలి కదా. ఓ పావుగా రేవంత్ రెడ్డి దొరికినటువంటి అంశం. రేవంత్ రెడ్డిని వీళ్ళంతా ఒక పావుగా ఉపయోగించుకొని, రాహుల్ గాంధీ కూడా ఇందులో ఉపయోగించుకొని తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించిన వనరులను మాకు ఏ రకంగా క్రమంగా మా చేతుల్లోకి రావాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక యజ్ఞం చేసినట్టు చేస్తున్నారు ఈ బ్యాచ్ మొత్తం. రాహుల్ గాంధీ కానీ గుజరాత్ బ్యాచ్, ఢిల్లీ బ్యాచ్, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉన్మాద బ్యాచ్.
పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన దొరికినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిరంతరం ఢిల్లీ మీద ఈయనకు కావాల్సిన వ్యక్తిగత అవసరాలు నెరవేరుస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణను పూర్తిగా ఢిల్లీకి తాకట్టు పెట్టేటువంటి అంశాన్నే విధానాలు ఆయన ఏ అంశం రూపొందించినా తను పారిశ్రామికానికి సంబంధించిన రియల్ ఎస్టేట్కి సంబంధించిన హైడ్రా అయినా ఇంకా కరెంట్ అయినా వాటర్ అయినా ఏ ఇష్యూ అయినా నిరంతరం ఢిల్లీ మీద చంద్రబాబు మీద ఆధారపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రకంగా తీసుకెళ్ళినటువంటి అంశం. ఎగ్జాంపుల్ నీళ్ళే చూసుకున్నాం. మనకు గోదావరి నదిలో కావాల్సిన 967 టీఎంసీలకు అన్ని అనుమతులు వచ్చిన ప్రాజెక్టులకు కూడా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీటికి అనుమతులన్నీ రద్దు చేయాలని చెప్పడం అంటే అది మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసినట్టు మళ్ళీ ఢిల్లీ మీద ఆధారపడేటువంటి సిచ్యువేషన్ రావటం జరిగింది. ఓవైపు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, అక్కడ వాళ్ళకి పార్లమెంట్ సీట్లు ఎక్కువ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన శాసిస్తున్నాడు, ఢిల్లీని శాసించి నిధులన్నీ తీసుకుపోతున్నాడు, మొత్తం ఇట్లా కుట్రలు చేసి నీళ్లు తీసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్. ఆఖరికి ఇప్పుడు కృష్ణాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కృష్ణా నదిలో ఇప్పుడు శ్రీశైలంలోకి నీళ్లు 870 అడుగులకు వచ్చినాక కూడా మనకు కావాల్సినటువంటి విద్యుత్ ఉత్పత్తి చేయట్లేరు. ఎందుకు? ఆ చంద్రబాబు నాయుడు ఆదేశించిండు పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకెళ్ళి మెయింటైన్ చేసి పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుపోవాలి అనేంత వరకు కూడా ఆ స్టేజ్కి వచ్చేంత వరకు కూడా వెయిటింగ్ చేపిస్తున్నారు. ఇంకా అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేయట్లేరు. ఉన్నదే శ్రీశైలం ప్రాజెక్ట్ ఉన్నదే విద్యుత్ ఉత్పత్తి కోసం, మిగతా నాగార్జున సాగర్లో నీళ్లు సేవ్ చేసుకోవడం కోసం ఉత్పత్తి చేయడం కోసం ఉన్నది, అది చేయట్లేదు. అంతకుముందు ఎట్లుండే ఈ రేవంత్ రెడ్డి రాకముందు మనం అందులోకి నీళ్ళు రాగానే మనం నీళ్లు విద్యుత్ ఉత్పత్తి చేసి కరెంట్ సమస్య లేకుండా చేసేటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు కరెంటు కూడా కటకట ఎందుకు 12 గంటలే ఇస్తున్నారు వ్యవసాయానికి. హైదరాబాద్లో కూడా ఇన్నిసార్లు కరెంట్ ఎందుకు పోతుందంటే ప్రొడక్షన్ థర్మల్ విద్యుత్తు ప్రొడక్షన్ అయిపోయింది. రీజన్ ఏంటి? మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయకుండా ఎల్లంపల్లిలో మొన్నటి వరకు నీళ్ళు ఏదో వర్షాలు ఇక్కడ లోకల్ వాడి వచ్చినటువంటి నేపథ్యంలో మీరు రామగుండం ఎన్టీపీసీకి కానీ జెన్కోకి కానీ నీళ్ళు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. థర్మల్ పవర్ కూడా కొంత వాటర్ అవసరం వస్తుంది, ఆ నీళ్లు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లోకి పోయారు, నీళ్ళు వాడుకోలే. మీరు ధవళేశ్వరంలో వాళ్ళ నార్మల్ల కోసం కన్నెపల్లి నుంచి నీళ్ళు పోతున్నా కానీ ఎత్తిపోయినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కృష్ణాలో ఇప్పుడు కూడా విద్యుత్ సమస్య ఎందుకు వస్తుంది? అన్ని నీళ్ళు శ్రీశైలంలో ఇన్ని వస్తాయి, ఒక్కరోజు 20 టీఎంసీలు వచ్చి 870 అడుగుల వరకు వస్తే కూడా మీరు మనకు కావాల్సిన 900 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయట్లేరు. 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకు పోతిరెడ్డిపాడుకు వదలాలి, పోతిరెడ్డిపాడు లెవెల్ చంద్రబాబు, ఇదంతా చంద్రబాబు ఆదిత్యనాథ్ దాసు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. నీళ్లు కానీ పరిపాలన కానీ తెలంగాణ అస్తిత్వం కానీ చంద్రబాబు చేతుల్లోకి ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోయి ఈయన 75 సార్లు పోయి అడుగుతున్నాడు, నువ్వు శాసించలేకపోతున్నావు మనకున్న దాని విషయంలో. ఒక ఎజెండా జిఆర్ఎంబి ఎజెండాలో కూడా ఆ తెలంగాణ విషయానికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నిర్ణయం చేస్తే జిఆర్ఎంబి ఎజెండా వస్తుంది తప్ప తెలంగాణ ప్రభుత్వం చెప్తే ఎజెండా రానటువంటి సిచ్యువేషన్ తెలంగాణ సంబంధించినటువంటి దాంట్లో. ఢిల్లీ ఎట్లా చంద్రబాబు చెప్పినట్టు ఢిల్లీ వింటారు, ఢిల్లీ చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటున్నాడు, అంతే తప్ప 75 సార్లు పోయినా ఢిల్లీకి పోయినా కానీ ఎప్పుడు ఒక్కటి కూడా సాధించుకోలేకపోయారు. నేను పోయి పోరాటం చేస్తున్నాను, పోరాటం ఎక్కడ చేయట్లేడు, ఈయన యాచిస్తున్నాడు, లొంగిపోయి ఢిల్లీకి మాట్లాడుతున్నటువంటి ఇది గుజరాత్ బ్యాచ్ అదానీ, అదేవిధంగా మోడీ, అమిత్ షా, ఇటు ఆంధ్ర బ్యాచ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఢిల్లీకి సంబంధించినటువంటి రాళ్ళు, ఈ బ్యాచ్ తెలంగాణ మీద పెద్ద కుట్ర జరుగుతున్నది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అంటున్నాడు, తెలంగాణ మొత్తం ఒక అర్బనైజేషన్ అయిపోయింది, మన రాష్ట్ర విభజన నేపథ్యం. మనది ఒక అర్బనైజేషన్ అయినటువంటి తెలంగాణలో ఆర్థిక వనరులు, సహజ వనరులు, సింగరేణి కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఒక స్వయం సమృద్ధి సెల్ఫ్ సస్టైన్ నిలబడి దేశానికి ఆదాయం అందిస్తున్నటువంటి ఇలాంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి దాని మీద ఆధిపత్యం కోసము పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నటువంటి ఈ కుట్రని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్న ఫెసిలిటీస్ ఎట్లాంటిదంటే ఇప్పుడు ఇంత కరువు వచ్చినా వాస్తవానికి ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలినీనో ఇవన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి 1కి 10 సార్లు ప్రజలను ఉద్దేశించి చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇష్టం ఉన్నన్ని పంటలు వేయండి, మీకు మేము నీళ్ళు అందిస్తాము, మీకు మేము కరెంట్ అందిస్తాము అని అంత కాన్ఫిడెన్స్, అంత ఆత్మవిశ్వాసం నింపాల్సినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే మనకు ఆ సిస్టమ్ ఉంది, గోదావరి వాటర్ ఉన్నటువంటి నేపథ్యంలో
ఒక్క ఇంచు భూమి కూడా మీరు మన 1,30,00,000 ఎకరాలు మీరు ఎంతైనా వరేసుకోండి, ఎందుకంటే మిగతా చోట ఎల్లినో వచ్చి కరువు వచ్చినటువంటి నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రము అత్యధిక పంటలు పండించినట్లయితే ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, దేశానికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు మొత్తం. కాదు, మీరేమో ఎంతైనా పంటలే అని చెప్పేసి మీరు అంటున్నారు, కాకపోతే ఆయన అసలు పంటలు వేయొద్దని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం, అలాగే రైతులను పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎక్కడన్నా. మీరు అన్నట్టు ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ అభివృద్ధి కోసం నేను ఎన్నిసార్లైనా పోతా, ఏమైనా చేస్తా అంటాడు. ఏం చేస్తున్నట్టు అక్కడికి పోయి? ఏం చేయట్లేదు వీళ్ళు. అదే మొత్తం వాళ్ళకు సాగిలపడి, అటు బీజేపీ వాళ్ళకు ఇటు కాంగ్రెస్ వాళ్ళకు మొత్తం కాళ్ళ మీద పడి చంద్రబాబు చెప్పినట్టు వింటున్నాడు తప్ప తెలంగాణ సమాజం చెప్పినట్టు వినట్లేడు. ఇప్పుడు ఇటువంటి సమయంలో, కరువు వచ్చిన సమయంలో తెలంగాణకు కరువు అనేది ఎప్పుడు ఉండదు. సూపర్ ఎల్నినో కదా, ఇంకా 150 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరువు వచ్చినా తెలంగాణకు డోకా ఉండదని నిరూపించే సమయం ఇది. అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయ్యి ఉన్నది తెలంగాణ భూభాగం మీద. వాటర్ విషయంలో కావచ్చు, కరెంటు, ఎందుకంటే నీకు ఇష్టమైనంత ప్రొడక్షన్ తీస్తే మిగతా అంత కరువు వచ్చినటువంటి నేపథ్యంలో, భారతదేశంలో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు కరువు వచ్చినటువంటి నేపథ్యంలో మన పంటలకు విపరీతమైనటువంటి డిమాండ్ వస్తుంది. విపరీతమైన డిమాండ్ వస్తే ఎక్స్పోర్ట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజలకు ఆదాయం వస్తుంది. మొత్తం కరువు అనేది తెలంగాణను ఎప్పుడూ ఏమీ చేయలేదు అని నిరూపించే సమయం ఇది. ఆ సమయాన్ని నిజంగా రాజకీయ వ్యవస్థ కావచ్చు, చిత్తశుద్ధున్న పాలకుడైతే, రాజనీతిజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి అయితే అట్లా ఉపయోగించుకుంటాడు. ఈ ఎలినినో వచ్చినా తెలంగాణకు ఏ ఎలినినో కూడా తాకలేదు అనే విధంగా నిరూపించాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే అన్ని వాటర్ వెళ్ళిపోయినాయి, సముద్రంలో కలిస్తేనే ఆంధ్ర వాళ్ళు నీళ్లు పారించుకుంటున్నటువంటిది. ఉత్త కళ్ళెమ్మడి చూస్తారు. ఏ ఒక్క ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అన్నట్టు. ఎట్లాంటి ముఖ్యమంత్రి కానీ, ఏ మాత్రం పరిపాలన మీద అవగాహన ఉన్నోళ్ళు కానీ ఆడంగా నీళ్ళు పోతుంటే చూస్తూ ఎత్తిపోయకుండా ఉంటున్నట్టే, రోమ్నగరం తగలబడుతుంటే పిడియలు వాయించినట్లే సేమ్ అలాంటిదే. నీళ్లు పోతుంటే చూస్తూ పక్కన పొలం పారుతుంటే కూడా నా పొలం ఎండబెట్టుకొని పక్కన పొలం పారబెడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటిది, మూర్ఖత్వంతో కూడినటువంటి పరిపాలన. ఈ ఎలినినో తెలంగాణకు ఎఫెక్ట్ కాకుండా నిరూపించే సమయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, క్రిమినల్ నెగ్లిజెన్స్ చేస్తూ తెలంగాణను అధపాతాళానికి, తెలంగాణను అడుక్కునే విధంగా, ఎక్కువ డెవలప్ అయితే మళ్ళీ ఎట్లుంటుందని యాచించే విధంగానే తెలంగాణ సమాజాన్ని ఆత్మవిశ్వాసం లేకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా, ఒక బలమైనటువంటి శక్తిగా, ఆర్థిక శక్తిగా, ప్రొడక్షన్ శక్తిగా వ్యవసాయ ప్రొడక్షన్ శక్తిగా తయారు కాకుండా కాళ్ళల్లో కట్టబెడుతూ, ప్రభుత్వమే కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా వ్యవహరించడం అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనది ఒకటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కుళ్ళుకుంటున్నటువంటి విషయం, తెలంగాణ మొత్తం అర్బనైజేషన్ అయిపోయింది, తెలంగాణ వాళ్ళకి ఆదాయం పెరిగిపోతుంది అనేటువంటి ఒక కుళ్ళుతో ఉన్నటువంటి విధానాన్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. మన గౌతమ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే అన్న చెప్పినట్టు రైతులకు సంబంధించి మేలు చేయాలి, కీడు చేయకూడదనే మాట్లాడుతున్నాడు. అసలు ఈయన మేలు ఎప్పుడు చేసిండని ఆల్రెడీ విద్యుత్ వ్యవస్థ సంబంధించి భ్రష్టు పట్టిస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. అలాగే ఏదైతే విద్యుత్ కోతలకు సంబంధించి చూస్తున్నాం, రైతులు ఎట్లా అరిగోసపడుతున్నారో మనం చూస్తున్నాం. పంటలు వేయొద్దని చెప్పినటువంటి కండిషన్లు చూసాం. నాడైతే ఎన్నెన్న పంటలు వేసుకోండి, ఎంతైనా పంట కొంటామని చెప్పారు. ఇప్పుడు పంటలు వేయొద్దంటారు, పంట కొనలేని పరిస్థితి. ఇటు విద్యుత్ సంబంధించి కూడా ముందు జాగ్రత్త లేని పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతున్నట్టు మొత్తానికి ఓవరాల్గా రాష్ట్రంలో? అదే సురేష్ గారు, ఇప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పట్టించుకోకపోవడం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిపాలన. ఒకవైపేమో ఆనాడు కేంద్రం వడ్లు ఎందుకు కొనట్లేదు అని చెప్పేసి కేసీఆర్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వానికి అడిగితేనేమో అసలు మోడీ కొంటాడా, నువ్వు కొంటావా, ఇంకోటి కొంటాడా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి ఆ రోజు రేవంత్ రెడ్డి. ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, కేంద్రం కొనాలి వడ్లు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడితేమో నువ్వెందుకు కొనవు, 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఉంది కదా అని చెప్పేసి మాట్లాడిన నువ్వు ఈరోజు మళ్ళీ నువ్వు కేంద్రానికి సంబంధించి ఎందుకు అడుగుతున్నావు? అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఏ పంటలు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు చెప్తే దాన్ని వ్యంగ్యపరిచి దాని మీద విమర్శలు చేసిన ఈరోజు నువ్వు ప్రత్యామ్నాయ పంటలు ఎందుకు సూచిస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు ఆ విధంగా? అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక దూరదృష్టితోని, ఒక నిఖచ్చితంతో ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడితేనేమో దుమ్మెత్తిపోసిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన అంతా గాలి కొదిలేసి ఈరోజు గాలి తిరుగుతున్నాడు.
గాలిపటాలు వేసుకొని గాలి మోటార్లు వేసుకొని గాలి తిరుగుతున్నాడు తప్ప ఈరోజు మొత్తం పరిపాలన అంతా పడవబడ్డది, మూలన పడ్డది. ఏ రంగమైనా ఏదైనా ఈరోజు ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైన పరిపాలన చేస్తూ ఉంది, లేదా ప్రజలకు అనుకూలమైన విధానాలు తీసుకొస్తూ ఉందని చెప్పేసి అంటే ఏదీ లేదు. భూభారతితోని పెద్ద కుంభకోణము, అదేవిధంగా రైతులకు సబ్సిడీలు ఇవ్వక ఇంకో పెద్ద కుంభకోణము. ఇట్లా ప్రతి సమస్య, మీరు ఏ సమస్య తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము ప్రజలకు అనుకూలమైన పరిపాలన ఎక్కడ చెయ్యట్లేదని చెప్పేసి ప్రతి రంగం ఈరోజు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు వ్యవహరించాల్సిన తీరు వ్యవహరించట్లేదు. అదేవిధంగా వాళ్ళు చేస్తున్న పొరపాట్లని కూడా వ్యవసాయ రంగం మీద ఎత్తేస్తారు, లేకపోతే విద్యార్థుల మీద ఎత్తేస్తారు, లేకపోతే కార్మికుల మీద ఎత్తేస్తారు. మీరు చూడండి, ఈరోజు నిన్న చర్చలు చేసినామని చెప్పేసి అని అన్నారు ఆర్టీసీ కార్మికులతోని. ఈరోజు నెల 15 రోజులు అవుతుంది అనుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ మొదటికి వచ్చింది ఆర్టీసీ కార్మికుల సమస్య. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏదైతే విలీన చర్చలు అని అన్నారో విలీన ప్రక్రియ ఇప్పటిదాకా ముందుకు కొనసాగలేని పరిస్థితి. అంటే ఏ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు ప్రభుత్వం విధానాన్ని కొనసాగిస్తూ ఉంది, పరిపాలన కొనసాగిస్తుందో ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలా. రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, అంటే మన నోరుంది కదా అని చెప్పేసి మీదపడి మాట్లాడడం కాదు. మనకు నోటి నుంచి ఒక మంచి పదాలు రావాలి, మంచి పరిపాలన చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నుంచి ఆశించడము మనకు అత్యాశ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది నాకు. అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు క్రిమినలే. మీరు చూడండి, ఆయన కేసుల విషయంలో క్రిమినలే. 89 కేసులతోనే నంబర్ 1గా రాష్ట్రంలో ఉన్నాడు. అటువంటి క్రిమినల్తోని ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి జరుగుతుందని మనం ఆశించడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆశిస్తున్నారని నేను అనుకోవట్లేదు. అంటే మొదటి సంవత్సరం ఏమైనా అదే ఆశించిండొచ్చు, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా బాగు చేస్తుందని చెప్పేసి. ఆ తర్వాత నుంచి ఏ ఒక్క రంగం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు అనుకూలమైన పరిపాలన చేస్తుంది, ప్రజలకు సుభిక్షమైన పరిపాలన అందిస్తుంది అని చెప్పేసి ఈరోజు ఎవ్వరు కూడా అనుకుంటున్న పరిస్థితి లేదు. వీళ్ళు ఎవరు బాగుందని చెప్పేసి అనుకుంటున్నారంటే ఆ టీవీలలో కూర్చొని మాట్లాడేటోళ్ళు, మన కాంగ్రెస్ పార్టీ భవన్ గాంధీ భవన్ ఉంది కదా, ఆ గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడుకునేటోళ్ళు తప్ప సామాన్య జనం ఎవ్వరూ కూడా వీళ్ళ మాటల్ని నమ్మట్లేదు, వీళ్ళ పరిపాలన మీద నమ్మకం లేదు. వీళ్ళ పరిపాలన ఎప్పుడు పోతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదామని చెప్పేసి ఏమంటారు, కసిగా ఉన్నారు, ఆకలితో ఉన్నారు. పొట్టు ఆకలితో అని చెప్పేసి మొన్న కేటీఆర్ గారు అన్నారు కదా, అట్లా ఆకలితో ఉన్నారు. అటు విద్యార్థులు కానీ ఈరోజు రైతులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆకలితో ఉన్నారు. ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దించుదామని చెప్పేసి ఆలోచనతోనే ఉన్నారు. ఇంకొక అంశం ప్రధానంగా ఏదైతే సీనియర్ ఐఏఎస్ సుల్తానియా పైన అరెస్ట్ వారెంట్కి సంబంధించిన అంశం మనం వార్త చూస్తున్నాం. దాని గురించి మీరేమంటారు అసలు? అంటే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ఇవి పరాకాష్ట. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందో, ఈ పరిపాలనలో అధికారులు ఎటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారో వీటికి రంగనాథ్ గారి కావచ్చు, లేకపోతే సుల్తానియా గారి మీద కోర్టు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఒక నిగూఢమైన అర్థం ఉంది. అంటే పూర్తిగా పడకేసింది. వీళ్లకు ప్రజా పాలన తప్ప, ప్రజా సంక్షేమం తప్ప వేరే అన్నీ పడుతున్నాయి తప్ప ప్రజా సంక్షేమం మాత్రం పట్టట్లేదని చెప్పేసి ఈరోజు క్లియర్ కట్గా ఈరోజు కోర్టు చెప్తున్న తీర్పులే సాక్ష్యం. మీరు ఎంత సీరియస్ అని అంటే ఇమీడియట్గా 7వ తేదీ 10:30 గంటల కల్లా మీరు కోర్టులో ప్రవేశపెట్టాలన్నంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఈ పరిపాలన అవసరం లేదు. ఈ క్రిమినల్ చర్యలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు కోర్టులు చెప్తా ఉన్నాయి. రంగనాథ్ గారి ఎపిసోడ్ తీసుకోండి, సుల్తానియా గారి ఎపిసోడ్ తీసుకోండి. ఈరోజు వారం రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత రంగనాథ్ మళ్ళీ మేము ఏదో బయటకు వచ్చి నేను ఇంకో పెద్ద పదవి ఇస్తా అని చెప్పేసి ఏదో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఏదో పెద్ద పదవి ఇచ్చినా ఏం పదవి ఇచ్చినా నువ్వు చేస్తున్న పని ఏంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు ఎంత పెద్ద పదవి ఇచ్చినావు అనేది కాదు, ఏం పని చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. పేద ప్రజల ఇంట్ల మీదకి పోవద్దు, కూలగొట్టొద్దు అని చెప్పేసి అని అంటేనేమో రంగనాథ్ని అనేటిది. ఈరోజు ఇంకో విషయంకి వచ్చేటప్పటిగా సుల్తానియా అనేటిది. అంటే ఏ రకమైన పరిపాలన మీరు అందిస్తున్నారు, ఏ రకమైన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నారు, ఏ రకమైన అంటే ఒక భద్రతా భావంలో ప్రజలు ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఏమీ లేదు. ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరంతా కూడా ప్రజా వ్యతిరేకమైన తీరు, ప్రజాపాలనకు వ్యతిరేకంగా ఉంది. వాళ్ళు నిన్నటిదాకా మార్పు అని చెప్పేసి మాట్లాడిన మార్పు మాటలని వాళ్ళు మారాల్సిన పరిస్థితికి వచ్చిండ్రు తప్ప ఇంకోటి లేదని చెప్పేసి మనకైతే మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. వాళ్ళ విధానాలు, వాళ్ళ పనులు, వాళ్ళ లెక్కలు అన్నీ కూడా
కాబట్టి ప్రభుత్వం అతి త్వరలో, కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో మూల్యం చెల్లించుకోబోతుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. రైట్, ఖచ్చితంగా పాలన పడకేసింది. పాలనలో ఉన్నటువంటి ఏదైతే అధికారులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్లనే ఈ కోర్టు సీరియస్ అవ్వడం అనేది ఒక నిదర్శనం. ఇది ఒక తార్కాణం. ఏదైతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ సుల్తానియా కావచ్చు, లేకుంటే రంగనాథ్ కావచ్చు, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరికే ఉదాహరణ. ప్రధానంగా ప్రజాపాలన కొనసాగట్లేదు, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది. కాంగ్రెస్కు రానున్న రోజుల్లో గడ్డకాలం ఎదురవుతుందని చెప్పేసి గౌతమ్ గారు చెప్తున్నటువంటి అంశం. విజయ్ గారు, ప్రధానంగా నాడు కేసీఆర్ సర్కార్ టైంలో గురుకులాలు ఎంత అభివృద్ధి చెందాయి, గురుకులాల్లో ఎంత విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండే, విద్యార్థులు కూడా ఎంతమంది విద్యా వ్యవస్థను అందిపుచ్చుకొని బయటకు వచ్చి ఉద్యోగాలు సంపాదించారో మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా నాడు అంతా విద్యా వ్యవస్థకు అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. నేడు మాత్రం గురుకులాలను పడవబెట్టడం లేకపోతే పట్టించుకొని పరిస్థితి కనబడుతుంది. ఎంతోమంది చనిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడేమో గురుకులాలకు సంబంధించి, మైనార్టీ గురుకులాలకు సంబంధించి సెక్రటరీ ఒక సర్క్యులర్ జారీ చేయడం, ఏదైతే టీచర్లు కాదు వాచ్మెన్ లాగా వ్యవహరించే పరిస్థితి దాపురించడానికి ప్రధాన కారణం ఏమనుకోవాలి అసలు? ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎడ్యుకేషన్ మీద, ఈ గురుకుల వ్యవస్థ మీద ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎలా ఉంది అనేది దీంతో కనిపిస్తున్నటువంటిది. ప్రొఫెషనలిజం కొరవడింది. నీకు ప్రొఫెషనల్గా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. గురుకులాల్లో ఏమైనా ఉన్నా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏమైనా లోపాలు, కొన్ని కొత్త బిల్డింగ్లు కావాల్సిన, అదనపు టీచర్స్ కావాల్సిన, హైజీనిక్గా ఉండాల్సినటువంటిది, మెయింటెనెన్స్ విషయంలో ఏ రకంగా ఉండాలి, విద్యార్థులకు ప్రతి క్షణం ఒక ఓరియంటేషన్ ఇవ్వటము, ఒక ఇన్స్పైరింగ్ కల్పించడము, నెక్స్ట్ లెవెల్ పోయే విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రణాళికలు ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది, వచ్చిన దగ్గర నుంచి పిల్లలకు సరైన భోజనాలు లేవు, సరైన డ్రెస్సులు లేవు, సరైన కావలసినటువంటి కాస్మెటిక్స్ అందించలేదు, బాత్రూమ్లు సరిగా ఏర్పాటు చేయలేనటువంటి, మెయింటెనెన్స్ చేయలేనటువంటిది. లేకని కొన్ని గురుకులాలు అయితే బాత్రూములు లేక కూడా పిల్లలు జాయిన్ కానటువంటి సిచ్యువేషన్ ఉన్నది. బాత్రూంలో లైన్లు కట్టేటువంటిది. కొన్ని గురుకులాలు టీచర్లు కూడా మేము చేయలేమనేటువంటి సిచ్యువేషన్, అందులో సరైన ఫెసిలిటీ, మౌలిక వసతులు లేనటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి మొత్తం ఎందుకు క్రమక్రమంగా గురుకుల వ్యవస్థను సర్వనాశనం చేయాలి, దాన్ని దెబ్బతీయాలి అనేది ప్రధానమైనటువంటి ఎయిమ్గా పెట్టుకున్నది. ఎందుకంటే ఈయన నెక్స్ట్ ఇంకో వ్యవస్థ నిర్మించాలి, ఏదంటే ఒక్కొక్క స్కూల్కు 25 ఎకరాలలో ఇది చేయాలని దానికో 25,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు. ఆ 25,000 కోట్ల బడ్జెట్ని వేరే రకంగా ఖర్చు చేసి తన స్వలాభం ఎట్లా చేసుకోవాలి, ఉన్న వ్యవస్థను దెబ్బతీయాలని ఇట్లాంటి సర్క్యులర్లు, టీచర్లను ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు మేము ఇంట్లో పనిచేయలేమనాలి, అడ్మిషన్స్ తగ్గిపోవాలి. వాస్తవానికి అంతకుముందు ఎట్లుండే, భారతదేశంలో నాకున్నటువంటి సమాచారం మేరకు ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ గురుకులాల్లో చదివినటువంటి వాళ్ళు భారతదేశంలో ఏ స్టేట్లో కూడా ఈ స్థాయిలో ఐఐఎంలు, ఐఐటీల్లో, ఎయిమ్స్లో, అదేవిధంగా స్పోర్ట్స్లోకి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, ఇంత సక్సెస్ రేట్ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఈ రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించి స్పెషల్గా మనం ప్రైవేట్తో కార్పొరేట్ కళాశాలకు పోటీ పడే విధంగా ఆ రకమైనటువంటి గురుకుల వ్యవస్థను తయారు చేసి అందులో సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా 8th క్లాస్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా నీకు తర్ఫీదునిచ్చి వాళ్ళని ఐఐటీస్కి, ఐఐఎం, ఇంటర్నేషనల్ స్టూడెంట్ లాగా తయారు చేసినటువంటి స్పోర్ట్స్లో కూడా అన్ని రకాలుగా ఆ రకంగా తయారైనటువంటి దాన్ని నెక్స్ట్ లెవెల్ ఇంకా దాన్ని యాడింగ్ చేసుకుంటూ కొన్ని గురుకులాలు పెంచుకుంటూ మొత్తం ఆ రకమైనటువంటి పరిస్థితి తీసుకురాకుండా మొత్తం దీన్ని విద్యా వ్యవస్థను, గురుకుల వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేటువంటి సిచ్యువేషన్లోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది. మీరు కొత్తవి ఇంకేదైనా తయారు చేయాలంటే దీన్ని బలోపేతం చేస్తూ ఇంకోటి నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. దీన్ని నిర్వీర్యం చేసి దాన్ని వేరే వ్యవస్థను తీసుకొచ్చి పెడతామంటే విద్యార్థులు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎప్పుడైనా చూసినాం ఈ గురుకుల విద్యార్థులు బయటకు వచ్చి ధర్నాలు చేయడము, మాకు బాత్రూములు లేవని చెప్పడము అనేది ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం తప్ప గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి ఇటువంటి చూసినటువంటి చాలా తక్కువ, ఎన్నో 1-2 సంఘటనలు జరిగాయి. ఇప్పుడు నిరంతరం చనిపోతున్నారు పిల్లలు, స్కూల్లోకే పాములు వచ్చి కాటేస్తున్నాయి, వాళ్ళకే అక్కడనే ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇన్ని రకాల వ్యవస్థ జరుగుతుంటే రోజంత నిర్వీర్యం అయిపోతుంది. ఆ టార్గెట్గా నిర్వీర్యం చేసే టార్గెట్గా ప్రభుత్వం పనిచేయడం అనేది మనకు తెలంగాణ సమాజానికి ఒక సిగ్గుచేటుగా ఉంటున్నటువంటిది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం, ఒక మంచి ప్రణాళికలతోటి బలోపేతం చేయాల్సిన విధంగా వ్యవస్థను నిర్మించాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. రైట్. గౌతమ్ గారు, ప్రధానంగా విద్యా వ్యవస్థ సంబంధించి చూస్తున్నట్టయితే
ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారో మన కళ్ళ ముందే కనబడుతుంది. ముఖ్యంగా సర్కారు బడుల సంఖ్య తగ్గించడం కావచ్చు, లేకుంటే ఆ స్టాఫ్కి సంబంధించి టీచర్లకు సంబంధించి ఎట్లాంటి వివాదాలు చూస్తున్నాం. గురుకులాల విషయంలో కూడా ఈ రోజు వరకు ఏనాడు కూడా రివ్యూ పెట్టిన సందర్భం లేదు. కాకపోతే నిర్ణయాలు మాత్రం ఇష్టానుసారంగా చూస్తున్నాం. ఈ నిర్ణయాలు దేనికోసం అనుకోవాలి అసలు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అంతకుముందు మన రాష్ట్రం ఏర్పడే కంటే ముందు దాదాపు 175 200 దాకా ఉండేది. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1200కు పైగా గురుకులాల్ని మనం తీసుకురావడం జరిగింది. ఈ గురుకుల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత అక్కడ చదివే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మంచి ప్రోటీన్ ఫుడ్ అందాలి, మంచి డైట్ అందాలి, సమయానికి మనం అన్ని రకాలు అందించాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చికెన్ ఇచ్చేది, మటన్ ఇచ్చేది, గుడ్లు ఇచ్చేది, టయానికి సమయానికి కాంట్రాక్టర్స్కి బిల్స్ ఇచ్చేది. అదేవిధంగా భవనాలు ఉంటే రెంటు సమయానికి చెల్లించేది. ఈరోజు గత 6 నెలలుగా కాంట్రాక్టర్స్కు అసలు పేమెంట్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో పిల్లలకు డైట్ లేదు, మంచి ఫెసిలిటీ లేదు. సుమారు శామీర్పేటలో 12 మంది విద్యార్థుల గురుకుల పాఠశాలలు ఉంటే దాంట్లో టాయిలెట్ లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు. ఇక్కడ ఏ రకంగా తీసుకొని పోయినా కానీ, ఏ చోట చూసినా కానీ ఈరోజు గురుకుల వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిన పరిస్థితి, పడకేసిన పరిస్థితి, సమస్యల వైద్యంలో చుట్టుకున్న పరిస్థితి. విద్యార్థులంతా అక్కడ చదువుతున్న వాళ్ళు మేం పేద విద్యార్థులుగా పుట్టడమే ఒక నేరమా అని చెప్పేసి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు కేసీఆర్ గారి పరిపాలనకు ఈరోజు కాంగ్రెస్ పరిపాలనకు చాలా చాలా ఆస్మాన్ ఫరక్ ఉన్న పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఏ ఒక్క సమస్య మీద, ఏ ఒక్క ఫెసిలిటీ మీద గురుకులాలు ఈరోజు అగ్రస్థానంలో ఉన్నాయో చెప్పండి. ఆనాడు గురుకులాలు అగ్రస్థానంలో ఉండడమే కాదు, ఆటల్లో, పాటల్లో, అదేవిధంగా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే క్రమంలో కూడా మీకు తెలిసిందే గత చరిత్ర. అంతవరకు తీసుకెళ్లిన పరిస్థితి ప్రిన్సిపల్ సెక్రటరీగా మన ప్రవీణ్ గారు ఉన్నప్పుడు దానికి సంబంధించి మొత్తం వ్యవస్థనంతా ఒక గాడిన పెట్టి మొత్తం అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఆ వ్యవస్థనంతా ఒక పకడ్బందీ వైపు నడిపిస్తే ఈరోజు గురుకుల టీచర్లని ఒక వర్కర్లుగా, లేకపోతే టాయిలెట్స్ చెక్ చేసే పని మనుషులుగా చూస్తున్నారు తప్ప వాళ్ళు విద్య ఎప్పుడు చెప్పాలి? వాళ్ళ టైం అంతా కూడా దీని మీదే పోతున్నప్పుడు, ఆ ఫెసిలిటీసే చూస్తున్నప్పుడు విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఎప్పుడు పరిష్కరించాలి, లేదా విద్యార్థులకు సంబంధించిన చదువు ఎప్పుడు చెప్పాలి? వాళ్ళని ఒక పని మనుషులుగా కాదు, వాళ్ళు టీచర్లుగా వాళ్ళకి సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళ సమయాన్ని విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఏ విధంగా ఉపయోగపడట్లేదు, ఈ దాని మధ్య వ్యత్యాసం, ఏం సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి పట్టి ఉందా? ఏ రోజన్నా పట్టించుకుందా? ఇదే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా నేను ఎవరి చేతిలో పెడితే ఏమవుతుందో అని చెప్పేసి విద్యా వ్యవస్థ నా చేతిలో పెట్టుకున్నా అని చెప్పేసి మాట్లాడిన ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన చేతుల్లో ఉంటే విద్యా వ్యవస్థ మీద ఎప్పుడైనా ఏ క్షణమైనా ఒక్క రోజైనా ఒక మీటింగ్ పెట్టిరా ఈ 33 నెలల కాలంలో అని చెప్పేసి మేము అడుగుతున్నాం. పెట్టి గురుకుల వ్యవస్థతో పాటు మిగతా వ్యవస్థనంతా కూడా మీరు ఎక్కడ బాగుపరిచినారు? ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థనంతా, ప్రభుత్వంలో ఉన్న విద్యా వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేయడం కోసం, ఛిద్రం చేయడం కోసం, ధ్వంసం చేయడం కోసం మొత్తం స్కూల్ వ్యవస్థనంతా నేను తీసేస్తానని చెప్పేసి మొత్తం పాఠశాలలన్నీ కూడా క్రమబద్ధీకరిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నవే, నీకేం చిత్తశుద్ధి అని అంటున్నా? ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లేదా రాష్ట్ర విద్యార్థులకు సంబంధించిన సంక్షేమం శ్రేయోభిలాషిగా నువ్వు ఉండాల్సినవి వాటినన్నా పక్కన పెట్టి ఈరోజు మొత్తం అన్ని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్నావే, నీకెంత చిత్తశుద్ధి ఉంది? ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్లకు కనీసం ఈ విద్యార్థులు మనవాళ్ళు, ఈ విద్యార్థులకు మనం అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఏ రోజు కూడా, ఏ క్షణం కూడా మాట్లాడట్లేదే. పైగా మళ్ళా నిందలు. సమయానికి గురుకులాల్లో రియంబర్స్మెంట్ వచ్చేది, ఈరోజు రావట్లేదు. ఇప్పుడు బయట రియంబర్స్మెంట్ రాలేదు. మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, బయట కాలేజీలు కావచ్చు, మనం వచ్చే నాటికి అంటే బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పటి నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం 2500 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ బకాయి పెట్టిపోతే దాన్ని తీర్చుకుంటూ అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఒక్కొక్క మెట్టెక్కుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రశ్రేణిగా ఉంచడం కోసం ప్రతి క్షణం ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయితే ప్రతి క్షణం ఎట్లా ధ్వంసం చేయాలనో ఆలోచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు 2500 కోట్ల రూపాయలు చెల్లించడమే కాదు, అదనంగా 19500 కోట్ల రూపాయల రీఎంబర్స్మెంట్ గత 10 సంవత్సరాల్లో విద్యార్థులకు అందింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అందింది. అంటే విద్యా వ్యవస్థ మీద అంతటి చిత్తశుద్ధి, అంతటి నిబద్ధత, అంత నిబద్ధతతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి నా విద్యార్థి, నా మనిషి, నా బిడ్డ సంక్షేమం నాకు ముఖ్యమని చెప్పేసి పరిపాలించిన ఆ రోజు
కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళని గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రోజు కనపడట్లేదా? ఆహారంతో విషతుల్యమై కావచ్చు, పాములతో కుట్టి చనిపోతున్న విద్యార్థులు కావచ్చు, కళ్ళకు కనపడట్లేదా? కళ్ళు మూసుకున్నారా? గుడ్డోళ్ళైందా? గుడ్డి ప్రభుత్వమా ఎడ్డి ప్రభుత్వం అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కావచ్చు, లేదా విద్యార్థులకు ఒక శాపంగా మారింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. వాళ్ళ పరిపాలన అత్యంత దారుణమైన పరిస్థితిలో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, గురుకుల వ్యవస్థ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, గురుకుల వ్యవస్థను ఇంకా అత్యున్నతమైన స్థానంలో ఉంచాలి. మన విద్యార్థులు ఇక్కడే కాదు ప్రపంచ దేశాల్లో ప్రతిభావంతులని చెప్పేసి నిరూపించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఏదైతే గురుకులాల విషయం సంబంధించి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు రేపటి భావి తరాలకు పౌరులు అనేది విషయాన్ని మర్చిపోయి ఇలా పిట్టల రాలిపోతున్నా కూడా విద్యార్థుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. విద్యాశాఖ మీ దగ్గర ఉంది కాబట్టి ఎందుకు రివ్యూ చేయట్లేదు? విద్యా వ్యవస్థను పటిష్టపరచాల్సింది పోయి విద్యా వ్యవస్థను ఇంత నాశనం చేయడం, గురుకులాలను ముఖ్యంగా ఇలా నాశనం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి గౌతమ్ గారు చెప్తున్నటువంటి అంశం. విజయ్ గారు, ప్రధానంగా ఇంకొక ఇంపార్టెంట్ వార్త చూస్తున్నాం. వారసులను ముందు పెట్టి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇష్టాచారంగా వారి యొక్క డేటా తీసుకొని ఏదైతే బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నట్టు వార్త చూస్తున్నాం. ఏంటిది అసలు ఇది కథ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఇది బ్లాక్ మెయిలింగ్ అనేది కొత్త ట్రెండ్. ఈయన బ్లాక్ మెయిలింగ్ రియల్ ఎస్టేట్ వాళ్ళని చేస్తాడు. ఇక్కడ పొలిటికల్గా ఒక టేస్ట్ చూసిండు. పొలిటికల్గా వచ్చిన తర్వాత ఏంటంటే బండి సంజయ్ కొడుకు విషయం కానించి ట్రెండ్ మొదలైంది. ఈయనకి బాగా దొరికింది. బండి సంజయ్ కొడుకు విషయం పోక్సోలో దొరికి ముందే తెలుసు, 3-4 ఏళ్ళ ముందే తెలుసు బండి సంజయ్ కొడుకు విషయం. తెలిసిన తర్వాత ఈయనే ఆయన చెప్పి ఇట్లా ఉంది, కోర్టు ద్వారా వస్తే నేనేం చేయలేను, అప్పటిదాకా నువ్వు ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటే చేసుకో అని ఇంటర్నల్గా చెప్పేసిన తర్వాత కోర్టు ద్వారా వచ్చింది, అరెస్ట్ చేసిండు. అప్పటి నుంచి బండి సంజయ్ తగ్గిపోయిండు. ఒక ఎమోషన్ బ్లాక్మెయిల్ వాళ్ళంతా ఈయన చేతిలో ఉండిపోయారు. అది రియల్ జరిగింది. అరే ఇదేదో బాగుందని చెప్పి ఈ లోపు నక్సలైట్లు అంతా లొంగిపోయారు. ఇక గ్రే హ్యాండ్స్ ఇంకేదన్నా ఉన్న ట్యాపింగు ఈ టెక్నాలజీ మొత్తం వితిన్ ద పార్టీలో ఉన్న ఎవరైతే ఇంటలేరో వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళు ఎట్టుపోతుర్రు. ఒక జీపీఎస్ పెట్టినట్టే, ఒక షాడో టీములు పెట్టినట్టే టెక్నాలజీ వాళ్ళ ఫోన్లు ఇవన్నీ ఎక్కడెక్కడ పోతుర్రో వీళ్ళనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎటు పోతుర్రో తెలుసుకోవడం, ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని వీళ్ళ గ్రే హ్యాండ్స్ వాళ్ళని కూడా పెట్టిండి అనేది అర్థమవుతుంది. కొన్ని విషయాల మీద వాళ్ళ టెక్నాలజీ అడ్వాన్స్ ఎస్ఐబి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారని చెప్పి పెట్టి వీళ్ళ కొడుకులని వీళ్ళ పిల్లల్ని పిసిసి అధ్యక్షుని చేసిండు అనేది కదా దాదాపు వచ్చినటువంటిది. వాళ్ళ కొడుకుకి సంబంధించినటువంటి చేసిన తర్వాతనే ఈయన అంతకుముందాక పిసిసి అధ్యక్షుడు క్షుద్ర పూజల మీద డైరెక్ట్ వచ్చి పిసిసి అధ్యక్షుడు క్షుద్ర పూజల మీద మాట్లాడినటువంటిది అంటే వెనకంగా ఇదే జరిగింది. నెక్స్ట్ ఇంకో మినిస్టర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటిది. కాంగ్రెస్ పార్టీలో ఈయనకు వ్యతిరేకంగా ఎవరెవరు ఉండరు. ఏదైనా డైరెక్ట్ వీళ్ళు వినట్లేరు. వీళ్ళు ఓల్డ్ కాంగ్రెస్ వెనకటి నుంచి ఉన్న కాంగ్రెస్ వాళ్ళు వినట్లేరు. మమ్మల్ని ఏం చేస్తావు వ్యక్తి ఏదైనా ఉన్నా అని వాళ్ళ ఫ్యామిలీ మీద పడుతుండే. ఇవన్నీ ఇవి ఉన్నాయి, మీ వాళ్ళు ఇది చేసిర్రు, ఇటు పోయారు, ఇవాళ ఈ పబ్బు పోయిండు, ఇవాళ ఇటు పోయిండు, ఇవాళ ఈడైంది మీరు చెప్పినట్టు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి దాని మీద ఖండించడానికి కూడా మంత్రులు ముందుకు రావట్లేరు. ఈయనని డిఫెన్స్ చేయడానికి కూడా చాలామంది ముందుకు రావట్లేదు. అందుకని ఈ రకమైన చేసి ఓ బ్లాక్ మెయిల్ చేసేసి ఇది ముందర పెడితే నెక్స్ట్ డే వీళ్ళకి సపోర్టుగా వస్తూ ఉన్నటువంటి అంశం. లేకపోతే చిల్లరగా అంశం క్షుద్ర పూజల అంశం ఒక పిసిసి అధ్యక్షుడు ఊరికేనే మాట్లాడలేదు, ముందు మాట్లాడలేదు వద్దనుకున్నాడు. ఈయన ఈ రకంగా వెనకంగా ఇది చెప్పేసరికి ముఖ్యమంత్రి ఆయన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళు ఒక్కొక్కరు ఇంటర్నల్గా మసులుతున్నారు, టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మాకు ఈ పరిస్థితి ఏంటి ఎప్పుడు జరగలేదు. గతంలో ఇంటర్నల్గా ఈ రకమైనటువంటి బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని ఎమోషనల్గా కుటుంబ సభ్యులను కూడా వెనకంగా ఏం చేసిరు అనేది తెలుసుకొని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి విషయంలో వాళ్ళు మదన పడుతున్నారు, సమయం కోసం ఎదురు చూస్తున్నారు. గౌతమ్ గారు, ప్రధానంగా ఏదైతే మంత్రులకు సంబంధించి పిల్లలపైన ఇది నిఘా అనుకోవాలా లేకుంటే షాడో రాజకీయం అనుకోవాలా, ఏమనుకోవాలి? అంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా చేయాలనో అర్థం కావట్లేదు. ఈ అర్థం కాని పరిస్థితులలో ఆయన తప్పులు చేస్తున్నాడు, తప్పులు తడకలతోని పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఈ తప్పులు తడకలు అని చెప్పేసి ఎవరన్నా మాట్లాడారు అనుకోండి, సొంత పార్టీ వాళ్ళే లేదా సొంత మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే లేదా ఎమ్మెల్యేలే, వీళ్ళందరూ మాట్లాడేటప్పటికేనంటే వీళ్ళకి బర్దాష్ కావట్లేదు.
సహించలేకపోతున్నాడు, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు, పాజిటివ్గా తీసుకోలేకపోతున్నాడు. మన నుంచి జరుగుతున్న పొరపాట్లు, తప్పులు ఇది ప్రజలకు శాపంగా మారుతున్నాయి. కాబట్టి ఈ శాపంగా మారుతున్న అంశాలని మనం ఏం చేయాలంటే సరిదిద్దుకునే వైపు ప్రయత్నం చేయాలి, సరి చేసుకొని ముందుకు మన పరిపాలన కొనసాగించాలని చెప్పేసి కొంతమంది పాత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు పాపం ఏదో మదన పడుతున్నారు. కానీ ఇక్కడ కొత్త కాంగ్రెస్ ఇది టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్. కాబట్టి వీళ్ళకి కావాల్సిందంతా కూడా పాత కాంగ్రెస్ పోయి పచ్చ కాంగ్రెస్ అయింది. పచ్చ కాంగ్రెస్ కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ పరిపాలన గాడికి వదిలేసిన తర్వాత ఈ పాత ఉన్న వాళ్ళందరూ కూడా మదన పడుతున్నారు. ఇది ఇట్లా కాదు పరిపాలన, మనం అట్లా అనుకోలేదు కదా, మనం ఏం చెప్పి వచ్చినాం ప్రజలకి, ఈ ప్రజా వ్యవస్థ అంతా బాగుండాలని చెప్పేసి మనం పరిపాలన మంచిగా అందించాలని చెప్పేసి మదన పడుతున్న వాళ్ళంతా క్వశ్చన్ చేయడం బిగిన్ చేసింది. ఈ క్వశ్చన్ చేయడం బిగిన్ చేసిన తర్వాత ఈయనకు జీర్ణిస్తుందా? క్రిమినల్ ఎన్ని కేసులు ఉన్నాయి? 89 కేసులు ఉన్నాయి. ఈ 89 కేసులు ఉన్న అతనికి నేను చెప్పిందే వేదము, నేను హిట్లర్ వారసుడిని కాబట్టి నేను చెప్పిందే జరగాలి తప్ప నువ్వు చెప్పింది నాకేనని చెప్పేసి గర్వం తలకెక్కి మదమెక్కి ఈరోజు ఇష్టం వచ్చినట్టు చేస్తూ వాళ్ళ పిల్లల మీద, ఇప్పుడు ప్రతి ఇంట్లో పిల్లలు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఏదో మంచో చెడో వాళ్ళ కుటుంబానికి వ్యక్తిగత జీవితంలో ఏదో ఉంటాయి. దాన్ని పట్టుకొని వాళ్ళ నాన్నని శిక్షించి, అంటే ఆ ప్రధాన అధికారంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేసే వాళ్ళని ఈరోజు ఖచ్చితంగా బ్లాక్ మెయిల్ చేయాలి. ఈయన రాజకీయమో, ఈయన ప్రవృత్తి బ్లాక్మెయిలరు, బ్రోకరు. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కాదు. ఒక మంచిగా, ఒక ఆదర్శంగా, ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి అంటే ఒక హోదా, ఒక గౌరవం అనేది ఉండాల్సింది పోయి అవన్నీ హిట్లరే ఆదర్శప్రాయుడు. అదే చెప్తున్నా, హిట్లర్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి, హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి ఇటువంటి పనులు కాకపోతే ఎటువంటి పనులు చేస్తాడు? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది నీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా నీ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు కావచ్చు, నీకు అనుకూలంగా ఉన్నారా లేదా అనేది వ్యవస్థ కాదు. ప్రజలకు అనుకూలమైన వ్యవస్థను నువ్వు నిర్మిస్తున్నావా లేదా అనేది ప్రధానమైనది. దాని గురించి మాట్లాడితే బ్లాక్మెయిల్ చేయడం, లేదా వాళ్ళ బిడ్డల మీద నిఘా పెట్టడం, ఆ నిఘా పెట్టిన విషయాల్ని తెలుసుకొని ఆ పోలీసులతోని లేకపోతే ఇంకొకళ్ళతోని పెట్టి ఈరోజు నిఘాలో ఏదైనా విషయాలు బయటపడితే ఆ దాన్ని అడ్డు పెట్టుకొని ఇగో నీ కొడుకు ఇట్లున్నాడు, ఇగో నువ్వు ఒకవేళ ఏదన్నా మాట్లాడితే లేదా నాకు అనుకూలంగా మాట్లాడకపోతే, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడకపోతే నీ మీద ఇటువంటి చర్యలు తీసుకుంటావు, నీ కొడుకుని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఓపెన్ గా బ్లాక్ మెయిల్ చేసే ఒక పద్ధతిని ఎంచుకున్న దుర్మార్గ ప్రభుత్వం, దుర్మార్గ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి దాపురించడము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అత్యంత దరిద్రమైన వ్యవహారం. కాబట్టి ఈ ముఖ్యమంత్రి పోవాలి. ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళ అందరూ కూడా ఈ ముఖ్యమంత్రి తప్పనిసరిగా మీద తిరుగుబాటు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. సమయం కోసం చూస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా నిలబడతారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే సమయం కోసం తెలంగాణ యావత్ సమాజం వెయిట్ చేస్తుంది, ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ వ్యతిరేక పాలన కావచ్చు, ప్రజాపాలన కాదు, ఇది కాంగ్రెస్ మొత్తానికి తెలంగాణను భ్రష్టుపరించే పాలన కొనసాగుతుందని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి రానున్న రోజుల్లో గుణపాఠం తగదని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఇది ఇవాళ వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.